అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడాలి. ఎవరికి? వింటున్న వారందరూ. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా, చెబుతున్న వారు కూడా ఏది అబద్ధ బోధ, ఏది క్రీస్తు బోధ అనేది మనం అర్థం చేసుకోవాలి. సర్వ శరీరాత్మలకు దేవుడును, సర్వోన్నతుడైన వాడును, ఒకప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడుగా పిలువబడిన ఈరోజు మనుషులందరికీ కన్నతండ్రి అయిన ఆ మహాదేవుడికి వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా, ప్రభువుగా, ఏలికగా, రాజుగా హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఆయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఎరగక, వాక్యం తెలియక, సంగతులను పైకే చూస్తూ కడుపు కోసం బ్రతకడం, భోగ లాలస కోసం బైబిల్ను పట్టినటువంటి అనేక మంది బోధకుల ద్వారా ఈరోజు పరిశుద్ధమైన ఈ వాక్యం, పరిశుద్ధుడైన దేవుని మనస్సు అన్యజనుల మధ్య ఏ విధంగా వ్యతిరేకించబడుతుందో, వెటకారం చేయబడుతుందో చాలా సార్లు మనం చూస్తున్నాం. అందులో ఈరోజు కూడా మనం తెలుసుకోబోయే ఒక ముఖ్య అంశం ఏంటంటే అంత్యదినములలో ఒలీవ కొండ. ఎందుకంటే యేసుక్రీస్తు బోధలోనికి రాని అనేక మంది మరి పెద్ద పెద్ద బోధకులుగా బైబిల్ కాలేజీలలో ఇప్పటికీ క్రీస్తు బోధ గ్రహించక ఇంకా ప్రవక్తల బోధలోనే ఉన్నారని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ చెప్పక తప్పదు. ఎందుకంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని, పాత నిబంధన ఇశ్రాయేళ్లకు మాత్రమే ఇవ్వబడిందని తెలిసిన నేటికి బోధలు మాత్రం వాటి నుంచే ఉన్నాయి. వాగ్దానాలు అనేటివి కూడా పాత నిబంధనలో నుంచే క్రైస్తవులకు ఇస్తున్నారు తప్ప కొత్త నిబంధనలో నుంచి మనకిచ్చిన ఆజ్ఞలు లేదా వాగ్దానాలు ఎక్కువగా మనకు ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియాలో కనబడతలేవు. కానీ నెరవేరబడిన వాక్యాన్ని నెరవేరవలసి ఉన్నదని చెప్పటమే విచిత్రం. అందుకే అంటాడు ఆయన, అప్పటికీ ఇప్పటికీ దేవుని జనాంగంగా, దైవజనులుగా చెప్పబడిన వారు ఏం చేస్తారని మీకా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ చూస్తే, నేను ఏ ప్రవక్తను కానీ ఎవరిని పంపలేదు. ఎందుకంటే నేను పంపని వారు ఏం చేస్తారు అంటే సంగతులను పైనే చూస్తారు. గాయము లేని చోట గాయముందని, గాయమున్న చోట గాయము లేదని, సమాధానము లేని చోట సమాధానం ఉన్నదని, అవునా, ఇలా చెబుతుంటారు. మీరు జాగ్రత్త పడండి అని ఆనాటి ఇశ్రాయేలులకు చెప్పాడు. ఆ తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు కూడా అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడాలి. ఎవరికి? వింటున్న వారందరూ. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా, చెబుతున్న వారు కూడా ఏది అబద్ధ బోధ, ఏది క్రీస్తు బోధ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో క్రిస్టియానిటీ దాదాపు 80% మంది ఏం బోధిస్తున్నారు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఒలీవ కొండల మీద పాదము మోపుతాడు. ఆ తర్వాత యెరూషలేము దేవాలయంగా, యెరూషలేము పట్టణంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు అనే బోధలే ఎక్కువ ఉన్నాయి.
ఇవి విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకవేళ మీ అందరికీ తెలుసు. మనం చెప్పినా చెప్పకపోయినా లేవగానే మీరు వాట్సాప్లు ఫేస్బుక్లు చూసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే నానా విధములైన అన్య బోధల వైపు మీరు తిరిగిపోకుండా సత్యము వైపు చెవి యొగ్గాలనేదే ఈరోజు నేను ప్రపంచానికి అలాగే మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్క వారం కొన్నిసార్లు చెప్పబడిందే చెప్పినా దాంట్లో ఏముంటుందో మీకు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ దేశంలో క్రిస్టియానిటీ ఎందుకు వ్యతిరేకింపబడుతుందో చాలాసార్లు చెప్పాను. ఏమనంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకొని మన ఢిల్లీ సింహాసనము క్రీస్తుదే, అమెరికా సింహాసనము క్రీస్తుదే, యెరూషలేము, అసలు ప్రపంచంలో ఉన్న సింహాసనాలన్నీ క్రీస్తు వశమైపోతాయి అని బోధ చేసినప్పుడు ఇదిగో మళ్ళీ ఆ తెల్లోళ్ళు ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ 200 సంవత్సరాలు పరిపాలించి దోసుకుపోయారు. మళ్ళీ క్రైస్తవ రాజ్యం తెస్తారట, క్రీస్తు రాజుగా వస్తాడట, వచ్చి మా దేశాన్ని పరిపాలిస్తాడట. ఎందుకంటే వీళ్ళు ఇస్తాడట అంటలేరు, ఇది పరిపాలిస్తాడు అని చెప్తున్నారు. వాళ్ళు పరిపాలిస్తాడట అనే ఒక డౌట్తో వీళ్ళు చెప్పిందే నమ్మి ఈరోజు క్రిస్టియానిటీ భూమి మీద అంటే మా దేశంలో పెరిగిపోకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్పి నేటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే 1 నేషన్ 1, అవునా కదా, 1 రిలీజియన్, అలాంటి కొన్ని నినాదాలు తీసుకొస్తుంది. ఇది ఈరోజు మనం వింటున్నది. దేనివలన? మన వాళ్ళు చెప్పిన బోధను బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారే తప్ప వాళ్ళకేం తెలుసు, అవునా కదా. నువ్వు యేసుక్రీస్తు ఎవరని చెప్తే వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అండి అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు మీకు దేవుడు, ఇదిగో మా ఇంట్లో కూడా మా దేవుని ఫోటో ఉంది అని చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము ఎలా చదవాలి, ఎలా బోధించాలి, అవునా, ఎలా విశ్వసించాలి అనే దాని మీద మాత్రం ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇదే దేవుడు కోరుకున్నది, కానీ చాలామందికి ఇది అర్థం అవ్వట్లేదు. అందుకే ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే అంత్య దినాలలో, అంటే ఇప్పుడు మనం అంత్య దినాల్లో బతుకుతున్నాం బ్రదర్. రాబోయే దినంలో ఈ లోకం అంత్య దినాన యేసుప్రభు వచ్చి ఒలీవ కొండ మీద కాలు పెడితే ఆ కొండ పగిలిపోద్ది. ఆ తర్వాత ఈ లోపల ఇశ్రాయేలు జత కూడారు, మొత్తం వచ్చారు, 3వ దేవాలయం కడతారు. ఆ 3వ దేవాలయంలో అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు. యేసుప్రభు వచ్చి వాడిని సంహరించి ఆయన కూర్చొని ఈ దేశం, ఈ ప్రపంచమంతా పరిపాలిస్తాడని పెద్ద పెద్ద బోధకుల బోధ. ఈరోజు టీవీల్లో చూసినా వీటన్నింటిని చూసి అబ్బో గొప్ప బోధకుడు పలానాయన, గొప్ప బోధకుడు పలానాయన అని వీళ్ళు చంకలు గుద్దుకుంటున్నారే తప్ప నిజంగా యేసుక్రీస్తు వచ్చిన రోజున ఒలీవ కొండ మీద కాలు మోపుతాడా? ఇది బైబిల్లో ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎందుకంటే లేని ఏం చెప్పరు కదా, రెఫరెన్స్ ఉంటుంది. ఎక్కడుందా రెఫరెన్సు? జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదము మోపగా ఒలీవ కొండ నకును నడిమికి విడిపోయి సగము కొండ నకును జరుగును, లోయ ఒకటి ఏర్పడును, కొండల మధ్య కనబడు లోయ సాగగా లోయనికి పారిపోదురు. ఇళ్ళలో భూకంపం, అవును, పారిపోదురు. ఇక అదంతా కింది నుంచి చదువుతాను. ఇక్కడ మాట్లాడండి యేసులో. ఇంతకీ జకరియా ఏ కాలంలో ఉన్నాడు, ఎవరికి బోధ చేశాడు అంటే జకరియా బోధించిన బోధ ఎవరిది? ఇశ్రాయేళ్ళకా క్రైస్తవులకా? ఈరోజు క్రైస్తవులు
ఎవరి బోధలో ఉండాలి? ప్రవక్తల బోధలోనా, అపోస్తుల బోధలోనా, క్రీస్తు బోధలో అని ఆలోచిస్తే సత్యం దొరుకుతుంది. ఇంతకీ ఏ దినమునది చూస్తే యెహోవా దినము వచ్చుచున్నది, ఆ యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఇది జరుగుతుంది అన్నాడు. ఇంతకీ యెహోవా ఏర్పాటు చేసిన దినమేదో మీకు ప్రతిసారి గుడ్ ఫ్రైడే అని చెప్పబడిన దినమున బోధిస్తూనే వచ్చాను. ఇప్పటికీ మీరు యూట్యూబ్ కొడితే, ఎందుకంటే అది 1 గంట ప్రసంగం అమ్మ, యూట్యూబ్కి వెళ్ళి యెహోవా ఏర్పాటు చేసిన దినమేదో చూస్తే అది యేసుక్రీస్తు మరణ దినము అని బైబిల్ చెప్పింది. మరి అంత్య దినాలంటే బైబిల్లో మీకు పాత నిబంధనలో ఏదైతే అంత్య దినాలు అని చెప్పబడినవో అవి ఇప్పుడు రాబోయే అంత్య దినాలు కాదు, ఇప్పుడున్న అంత్య దినాలు కాదు. అవి ఆ దినాలు ఏంటివయ్యా అంటే యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చేటప్పుడే ఇశ్రాయేళ్లకు ఇవ్వబడిన అంత్య దినాలు. అంటే ఇశ్రాయేల్ యొక్క బలము, ఇశ్రాయేలుకున్న ధర్మశాస్త్రము, ఇశ్రాయేలుకున్న హక్కులు అన్నీ కొట్టివేయబడిన దినాలే అంత్య దినాలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, 2 వచనాలు చూపించి ముందుకెళ్దాం. యోవేలు గ్రంథం చూద్దాం. ప్రవక్తల గ్రంథాలను కూడా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు అనే పండగ దినమున ఏదైతే ఆత్మ కుమ్మరింపు జరిగిందో అప్పుడు పేతురు ప్రసంగంలో ఉంటుంది. ఆ మాటలే ఇక్కడ చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 16వ వచనం అదే విషయాన్ని ఇప్పుడు పేతురు చెప్తున్నాడు. ఆ పేతురులో కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దర్శనము కలుగును, కలలు కందురు, అసుల మీదను అసురాన్ల మీదను చేదును గనుక వారు ప్రవచించెదరు. ఆకాశమందు మహత్కార్యములను, భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగను ఆవిరి చేసేదను. చీకటిగాను చంద్రుడు ఇది అంత్య దినములలో జరుగుతుంది అని యోవేలు ప్రవచించాడు. ఇంతకీ ఎవరంత్య దినాలు అనుకుంటున్నారు? రాబోయే కాలంలో కాదు, ఇప్పుడు మన తర్వాత రాబోయే కాలంలో కాదు. ఇది ఇశ్రాయేలుల అంత్య దినములలో ఈ ఆత్మ కుమ్మరింపు జరుగుతుందని యోవేలు ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేర్పు జరిగింది. ఎక్కడ? పెంతెకోస్తు అనే పండగ దినాన వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద ఆత్మ కుమ్మరింపబడి వారు నానా విధములుగా భాషలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏంద్రా బాబు తాగున్నారు, మత్తుగా ఉన్నారు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టే. పిచ్చి మాటలు కావేవి, అంత్య దినములలో ఏది మీకు జరగబోతుందని యోవేలు ప్రవచించాడో అది ఇదే. అంటే ఇశ్రాయేలులకు మరి రాజ్యము ఏర్పాటైంది, 3000 మందితో సంఘము ఏర్పాటైన కాలమే వారి అంత్య దినములు. అందుకే దావీదు ప్రవచించాడు ఏమని? ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, అది ఇదే. కాబట్టి బైబిల్లో కనబడిన అంత్య దినాలు, పాత నిబంధనలో కనబడిన ప్రతి అంత్య దినము అది ఇశ్రాయేలు అంత్య దినం. అంటే యేసుక్రీస్తు మరణ దినంతో వారి అంత్య దినాలు కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త రాసింది చూద్దాం. ఏం రాస్తున్నాడు అంటే హెబ్రీ 1:1 పూర్వకాలం అందైతే నానా విధము మాట్లాడిన దేవుడు ఏమండి ఈ దినముల అంతమందు, అంటే యేసుక్రీస్తు వచ్చి బోధ చేసిన కాలమే అంత్య దినాలు. అది ఎవరివి? సర్వలోకానికి అంత్య దినాలు కావవి. ఓన్లీ కేవలము ఇశ్రాయేలుల కోసం చెప్పబడిన అంత్య దినాలు. ఆ కాలములోనే ఏం చేస్తాడట యేసు ప్రభు? ఒలీవ కొండ మీద కాలు మోపుతాడు. ఆ దినం ఏంటంటే
పగలు మధ్యాహ్న కాలమందు సూర్యుని చీకటి కమ్ముతుంది. అవునా? చంద్రుడు ఎరుపెక్కుతాడు అనే మాట యోవేలు చెబుతాడు, జకరియా కూడా చెప్పాడు. ఇంతకీ ఏ దినమున ఈయన కాలు మోపాడు? రెండవ రాకడలో కాలు మోపుతాడా, లేదా మొదటి రాకడలోనే కాలు మోపాడా అనే విషయము పరిశీలించక గుడ్డిగా ఎవరో చెప్పింది కాపీ ప్రసంగాలు పెడుతున్నారే తప్ప బైబిల్ను రీసెర్చ్ చేయాలి. పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ దివ్య గ్రంథాన్ని మనము పరిశోధించినప్పుడే సత్యం బయటకు వస్తుంది. అందుకే సొలొమోన్ గారు అంటారు, సత్యం అనేది బహు లోతుగా ఉంటుంది. నువ్వు సంగతులు పైపైన చూస్తే అర్థం కాదు మనిషి. ఈరోజు పైపైన చూసి బోధ చేస్తున్నారే తప్ప లోతుకెళితే బైబిల్ అంత అద్భుతమైన పుస్తకం, ఆనందకరము, ఆశ్చర్యకరమైన పుస్తకం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము అని మనం పేరు పెట్టుకున్నాము. అంటే దీనికి సాటి అయిన పుస్తకం, గ్రంథం ఈ భూలోకంలో లేదు, పాతాళ లోకంలో కూడా లేదు. అన్ని లోకాలలో అధికారము పొందిన దాన్ని అధికారము గలవానిగా బోధించాలి, అధికారముతో ప్రకటించాలి. అధికారముతోనే నువ్వు దీన్ని పరిశోధిస్తే అసలు యేసు ప్రభు ఒక మాట చెప్పి వెళ్ళాడు. ఈరోజు క్రైస్తవ పెద్దలు, పండితులు ఆ వచనాన్ని మాత్రం చూడట్లేదు. ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేసింది అంటాడు పౌలు. ఎలాంటిదో చూపిస్తాను ఇప్పుడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఓ మాట చెప్తాడు. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన అంటే యేసు ప్రభు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నీతో చెప్పిన నెరవేరినవని వారితో. అంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు యేసు ప్రభును గూర్చిన ప్రతి వాక్యము, ప్రతి ప్రవచనము ఇదిగో ఈ రోజుతో నెరవేరింది. ఇక మళ్ళా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెరవేరుతాయి అని ఎవడైనా చెప్తే మనం నమ్మదు. ఇప్పుడు రెండవ రాకడ గురించి ఒకడు దానియేలు గ్రంథం చెప్తాడు, ఇంకా 70వ వారం కాలేదని ఒకటి చెప్తాడు. అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే మొత్తం అంతా తప్పుడు బోధలో నిండిపోయింది క్రైస్తవం. ఆ దానియేలు చెప్పిన 69 వారాలా లేకపోతే 70వ వారమా అన్నీ యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు నెరవేరిపోయినాయి అని చెప్పారు. అంటే రెండవ రాకడను గురించి యేసుక్రీస్తు అపోస్తలులు చెప్పింది తప్ప ఇంకా ఏ ప్రవక్తది కానీ, ఏ కీర్తన కానీ, ఏ మోషే గ్రంథంలో నుంచి చూచి ఆ రెఫరెన్స్ ఆధారంతో ఎవరైతే బోధ చేస్తారో వారికి బైబిల్ తెలియదు, వాళ్ళు భ్రష్టులు అని అర్థం చేసుకో. అంత భయంకరంగా లోతులోకి వెళ్తే నీకు సత్యం బయటకు వస్తుంది. కానీ ఈరోజు కాపీ పేస్ట్లు ఎక్కువైపోయి విశ్వాసుల్లో కంగారు పెట్టే పరిస్థితి వచ్చింది, కన్ఫ్యూజన్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకే నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అన్నాడు. అంటే ఇప్పుడు జకరియా గ్రంథం 14వ అధ్యాయం. అవునా కదా? ఆ దినములలో ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపినప్పుడు అని ఉంది. అంటే ఎప్పుడు మోపాడు ఆయన కాలు? రెండవ రాకడలో మోపుతాడా, మొదటి రాకడలోనే ఆయన కాలు మోపాడా? ఇది బైబిల్ చదవాలి. మన విశ్వాసం సరి అయిందో కాదో, నిజంగా మనం పరలోకం పోతామా లేదా అంటే ఇలా బైబిల్ను చదువుకోవాలి. నువ్వు ఇలా బైబిల్ను విశ్వసించాలి. ఎవరో పెద్దలు చెప్పిండ్రు, ఎవరో పలానాయన చెప్పిండు అంటే కుదరదు. పలానాయన సొంత జ్ఞానం పెడతాడు. నన్ను కూడా మీరు నమ్మొద్దంటున్నాను. ఎందుకంటే నేను నా సొంత జ్ఞానం ఇరికిస్తే చాలా ప్రమాదం కనుక నాకు పరలోకం కావాలి, నాతో పాటు మిమ్మల్ని కూడా పరలోకం తీసుకెళ్ళాలనేదే నా తపన. అంతే తప్ప
ఇద్దరం కలిసి గుంటలో పడకూడదు. నేను చేసే మరి బోధ ఇంత బాధతో చేస్తున్నాను అంటే ఈరోజు జనాలు అర్థం చేసుకోవాలి. ప్రతోడు ఇలాగనే చెప్పొచ్చునేమో, నాకేం డౌట్. కానీ ఎవరు చెప్పినా నిజంగా బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలనేది ఆనాటి ఆదిమ సంఘం చూసుకున్న పరిస్థితి. సో యేసు ప్రభుల వారు ఆ దినమునంటే యెహోవా ఏర్పాటు చేసిన దినమంటే ఆయన మరణించిన దినాన ఒలీవల కొండ మీద కాలు మోపాడా, లేకపోతే రెండవ రాకల్లో మోపుతాడా? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు లూకా సువార్తనే చదువుదాం, ఎందుకంటే ఆ లూకా సువార్తలోనే చాలా వివరాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా సువార్తల్లో కేవలం గెత్సెమనే తోట అని రాయబడి, ఆయన అప్పగింపబడే రాత్రి కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ గెత్సెమనే తోట ఎక్కడుంది? అది ఒలీవ కొండ మీద ఉన్నది. అది లూకా సువార్తలో చెప్తాడు. అందుకనే కొన్నిసార్లు లూకా సువార్తల గురించి ఏం రాయబడింది అంటే స్టార్టింగ్లో ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఇవి నిజంగా జరిగినాయా లేదా అని నేను పరిశోధించి రాశానంటాడు లూకా కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం, అంటే ఈయన రాసిన సంఘటనలు చరిత్రకు ఆధారాలు కూడా దొరుకుతాయని అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము లూకా 1వ వచనం నుండి, ఘనత వహించిన ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు నెరవేరిన కార్యములను గూర్చి అన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా కొనుటకు తరచి తెలుసుకున్న నేనును నేనేం గుడిగా రాయలేదు ఈ సువార్త. ఏదైతే ఘనత వహించిన థియోఫిలా అనే వ్యక్తికి ఒక లూకా సువార్తను గురించి రాస్తూ జరిగిన వాస్తవాలను నేను తెలుసుకొని రిటర్న్ ప్రూఫ్స్ అంటున్నాడు. ఆనాడు జరిగిన వాటి సాక్ష్య ఆధారాలతో పరిశీలించి నేను ఈ సువార్త రాసిన. అందుకని చాలామంది లూకా సువార్తను అథెంటిక్గా తీసుకుంటారు, ఎందుకంటే ఇందులో జరిగినవి జరిగినట్టు ఉంటాయి. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు బోధించిందైనా ఆ కాలంలో ఉన్నదైనా మీకు లాజరు ధనవంతుని చరిత్ర ఉందనుకో, మీకు ఎక్కడ దొరుకుతుందంటే లూకాలో దొరుకుతుంది. అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ చరిత్ర అంటాడు ఆయన. ఎందుకు? యేసు ప్రభు ఈ బోధ చేస్తున్నప్పుడు లాజరు ధనవంతుడు ఎప్పుడు బతుకున్నాడు రా బాబు అంటే మోషే కాలంలో ఉన్నారని చరిత్రను చూపిస్తాడు ఆయన. మోషే ఎప్పుడున్నాడు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితము లాజరు ధనవంతుడు ఉన్నాడు రా బాబు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, లాజరు అబ్రహాం రూమున అనుకున్నాడు పరదేశికి వెళ్ళిపోయాడు. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో అప్పటి నుంచే చెప్పాడు అలాంటి వాస్తవాలు. అందుకని ఈరోజు అంటే మిగతావన్నీ తప్పని కాదు, అవన్నీ ఆత్మపూర్ణులుగా దేవుని వాక్యానుసారంగా రాయబడ్డవే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 37వ వచనం, దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే పగలంతా బోధ, రాత్రంతా ఒలీవ కొండలకు వెళ్ళి గెత్సెమనే తోటలు తండ్రికి ప్రార్థన. ఇప్పుడు అది రోజు చేస్తున్నాడు. కానీ ఆ దినమున అన్నాడు కనుక ఏ దినమున? ఆయన శిలువ యాగం చేయబోతున్న దినాన. ఇప్పుడు 22:39 చదువుదాం చాలు. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నిద్ర వస్తుంది, అన్నీ అయిపోయినాక ఇక మీరు పండుకోండిరా బాబు అని వెంటనే నా గడి వచ్చిందనగానే పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. ఆ రాత్రి తీసుకెళ్లారు. ఆయన మీద లేనిపోని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, మనం ఈ భాషలో ఏమంటామంటే ఈరోజు చేసే ఛార్జ్ షీట్లు కూడా చాలా వరకు ఇలాంటివే ఉంటాయి. ఇలాంటి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి
ఆయనను మరి శిలువ యాగం చేయించారు, ఆయనతో సిలువేశారు. ఆ రాత్రి ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఒలీవ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. అంటే అక్కడ కాలు మోపాడా లేదా? అందుకనే జకర్యా ఏమన్నాడు అంటే, ఆ దినమున యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఆయన ఒలీవ కొండ మీద కాలు మోపగా అన్నాడు. అంతే. ఎప్పుడైతే ఈ ఒలీవ కొండ మీద కాలు మోపినప్పుడు, ఆ కాలు మోపిన దినాన్నే ఈయన తీసుకెళ్ళి సిలువేసినప్పుడు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు కింద ఉంటుంది, మీరు కనుక ఆలోచన చేయలితే జకర్యా గ్రంథంలోనే మొత్తం నేను అధ్యాయం అంతా చదివించాను కనుక ఆ దినమున ఏం జరుగుతుంది అంటే, ఒలీవ కొండ రెండుగా బద్దలైపోతుంది. ఒకటి తూర్పు తప్పు, ఒకటి పడవ తప్పు, మధ్యలో లోయ ఏర్పడుతుంది, అందులోంటి జీవజలము బయటకు వస్తుంది. ఆ దినం ఏంటిదో తెలుసా అని మొత్తం వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఇది జరిగిందా జరగబోయిందా అంటే లూకా 24 ప్రకారంగా 44 ప్రకారంగా జరిగిపోయింది. జరిగిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అవునా కదా? ఆ దినమున జరిగిందా లేదా? మరి ఇప్పుడు దీన్ని మత్తయి రికార్డ్ చేశాడు. లూకాలో కూడా ఉంటుంది, అని మార్కులో ఉంటుంది, కానీ మత్తయిలో క్లారిటీగా రికార్డ్ చేశాడు ఆయన. మత్తయి 27వ అధ్యాయము 45 నుంచి ఏ దినం అది? 3 గంటల వరకు చీకటి కమ్మెను, అమా సబక్తాని అని కేకలు వేశాను. నా దేవా విని కొని ఆయన నోటికి, అవును, కేక వేసి అప్పుడు చిరిగెను. చూసారా? దేవాలయపు తెర, ఆ వెనకాల ఉన్న పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నట్టు తెర అడ్డు కూడా చిరిగిపోయింది. భూమి ఎలాంటి భూకంపం అంటే ఉజ్జియా దినములలో అన్నాడు. చూసారా? జకర్యా చెప్పింది ఏ దినంలో? అలాంటి జకర్యా చెప్తాడు చూడండి, ఎలాంటి భూకంపం వస్తుంది అంటే, సగగా మీరు ఆ కొండలోనికి పారిపోదురు, దినములలో కలిగిన భూకంపము. అందుకే యేసు ప్రభు మరణించిన రోజు కూడా యూదులు పారిపోయారు, చల్లా చెదురైపోయారు ఎక్కడికక్కడ. ఇది జకర్యా చేసిన ప్రవచనము. ఇదిగో యేసుక్రీస్తు మరణ దినాన జరిగింది అంటున్నాడు. ఎవరైనా చదవండి, ఇక మళ్ళీ చదవండి మత్తయి సువార్త, ఇంకా ముందుకెళ్దాం. 27 ఆ రోజు అంటాడు, కొండలు భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. చూసారా? అంటే పరిశుద్ధులు లేచెదరు అని అక్కడ చెప్పాడు. ఆ రోజు కొందరు పరిశుద్ధులు లేచి కనబడ్డారు. ఇవన్నీ అద్భుతాలన్నీ ఆ రోజు జరిగినాయి. అంటే యేసు ప్రభువు రావటం, ఒలీవ కొండ మీద కాలు మోపడం, ఆ కొండ బద్దలవటం, అందులో నుంచి జీవజల నదులు బయటికి వెళ్ళిపోవడము, ఇవన్నీ యేసుక్రీస్తు మరణ దినానంటే మొదటి రాకడలో జరిగిపోయింది. ఇంకా మన భక్తులు ఏమంటున్నారు? దీన్ని చూపించి ఇది రెండవ రాకడలో జరిగేది వద్దని కనిపెడుతున్నారు. కనిపెట్టడమే కాదు, బోధ చేస్తున్నారు. కానీ ఈ కనిపెట్టేది వ్యర్థమని, ఈ బోధ తప్పుడు బోధ అని ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలి అంటే ఖచ్చితంగా ఇలా ఆత్మనేర్పు మాటలను, ఆత్మనేర్పు సంగతులతో సరిచూడాలనేదే ఈరోజు మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. నమ్ముట మీ వలనైతే నమ్మొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, నాకు సంబంధం లేదు. నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈరోజు నాతో పాటు సమాధి చేయకుండా ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఇంకా ముందుకెళ్దాం, ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుంది. జకర్యా, మీరు అక్కడ ఇది దగ్గర పెట్టుకోండి, నేను చెప్పిన అధ్యాయాలు చూస్తూ ఉండండి.
9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును. యెహోవా ఒక్కడే అనియు తెలియ. ఇప్పుడు మత్తయి రాసిన సువార్తలోకి వద్దాం. 57లో ఇవన్నీ జరిగినవి చూసి ఒక శతాధిపతి ఏమంటున్నాడు అంటే 27వ అధ్యాయము చదువుదాం. శతాధిపతియో అందరూ చూచి మిక్కిలి భయపడి, అబ్బా అవన్నీ జరిగినప్పుడు ఆనాటి శతాధిపతి అంటే రోమా సైనికులు అంటే అన్యులు కూడా ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఈయన దేవునే కుమారుడు, దేవుడు ఒక్కడే. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు, యెహోవా ఒక్కడే దేవుడు అని వారు సాక్ష్యం ఇచ్చింది కూడా జకరియా ప్రవచించారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, రాబోయే కాలంలో దేవుడు ఒక్కడేనని ప్రకటన జరుగుతుందట. మనం చేస్తున్న ప్రకటన అందుకే ఈ దుర్మార్గులు నమ్మటం లేదు. అవునా కదా? ఎందుకంటే మనం చెప్తున్నాం ఈరోజు దేవుడు ఒక్కడే. కాదు దేవుడు ముగ్గురని మనోలే చెప్తున్నారు. నో, దేవుడు ఒక్కడే. ఎప్పటి నుంచి దేవుడు ఒక్కడేనని ప్రకటింపబడుతుంది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు నుంచి దేవుడు ఒక్కడే అనేది ప్రకటింపబడాలి, ప్రకటింపబడుతుంది. పడిందా లేదా? మీరు ఎఫ్సి పత్రిక చూసినా, ఎందుకంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తిమోతి పత్రిక చూసినా దేవుడు ఒక్కడే. అంతటా దేవుడు ఒక్కడనే ప్రకటింపబడుతుంది. రెండో రాకడలో దేవుడు ఒక్కడనే ప్రకటించే అవకాశమే లేదు మీకు. అర్థమైందిలా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే నమ్మంటారా బాబు, యేసు ప్రభు నమ్మ ఎవరు చెప్తున్నా? అవన్నీ ఏమి లేవు. కానీ వీళ్ళ బుర్రలో ఎవడో పెట్టిన ఈ మసి, అవునా కదా, పడిందే తప్ప అసలైన వెలుగు రాలేదు. అందుకే జకరియా ప్రవక్త యేసును గురించి చెప్పినవన్నీ నెరవేరిపోయినాయే తప్ప ఇంకా నెరవేరవలసిన ఏమీ లేవు. దానియేలు చెప్పినా, మోషే చెప్పినా, కీర్తనాకారుడు చెప్పినా, మలాకి చెప్పినా, ఎవరు చెప్పినవన్నీ యేసుక్రీస్తుని గురించి ఏదైతే రాయబడి ఉన్నావో అన్నీ నెరవేరిపోయినవి. అంటే యేసు చెప్పినా నమ్మట్లేదు వీళ్ళు, ఇంకా నెరవేరవలసే ఉన్నవి రావాలి, కొండ మీద కాలు పెట్టాలి అని అనుకుంటున్నారు తప్ప ఈ కాలు పెట్టే ప్రసక్తి ఆల్రెడీ పెట్టేశాడు. ఎందుకంటే ఇది యెషయా ప్రవచించాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం చూద్దాం. యూదాను గూర్చి యెషయాకు దర్శనము వలన కలిగిన, అంటే దర్శనము ఏదైతే ప్రకటన గ్రంథం ఎలా దర్శనమో, యెహెజ్కేలుకు దర్శనమే, దానియేలుకు దర్శనమే, ఈరోజు యెషయా కూడా దర్శనమే. అంటే ఇందులో ఉన్న భావాన్ని మనం తీసుకోవాలా. ఇప్పుడు చదువుతాం. అంత్య దినములలో, మళ్ళీ అదే మాట, అంత్య దినములలో నా యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి ఎత్తబడును. అన్యజనులో, ఇంపార్టెంట్ వర్డ్ అది, సమస్త అన్యజనులన్నా నీ దగ్గర ఉందో లేదో మరి. అన్యజనులు ఎప్పుడది? అంత్య దినములలో, అంటే యేసుక్రీస్తు మరణించిన కాలంలో యెహోవా ఏర్పాటు చేసిన దినము తర్వాత యెహోవా మందిర పర్వతము అన్నాడు. అంటే మందిర పర్వతము అంటే యెహోవా మందిరము, అంటే యెహోవా ఆలయం ఏంటిది అనుకుంటున్నారు? సంఘము. సంఘమే దేవుని ఆలయం. ఇది యేసుక్రీస్తు కట్టాడు ఆల్రెడీ. ఇప్పటికీ యూదులు ఏమనుకుంటున్నారు, క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే 3వ మందిరాన్ని కడతారు, అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు, వాడు అక్కడి నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి వస్తాడు, దేవాలయంలో కూర్చుంటాడు, భ్రష్టత్వం తెస్తాడనే ఊహల బోధలో ఉన్నాయి తప్ప 3వ మందిరం కట్టబడుతుందని బైబిల్లో ఉండదు, లేదు కూడా. ఒకవేళ ఈరోజు ఇశ్రాయేల్ కట్టినా అది ఉత్తదే, అది వాక్యానుసారమైనది కాదు. యెషయా గ్రంథములోను జకరియా గ్రంథములోను యెహోవా మందిర పర్వతం అంటే దేవుని మందిరాన్ని కట్టవలసింది యేసుక్రీస్తు. చిగురనేవాడు కడతాడు. ఆ చిగురనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సంఘం అనే మందిరం,
సంఘం అనే దేవాలయాన్ని 3000 మందితో ప్రారంభించాడు. ఆ దినమున యెహోవా మందిర పర్వతము అంటే దేవుని యొక్క ఆలయమైన సంఘము అన్ని దేవాలయాల కంటే, అన్ని మందిరాల కంటే, ఏదైతే కొండల మీద కడుతున్నారో వాటన్నిటికంటే ఇది ఉన్నతమైన కొండ మీద ఉంటుంది అని ప్రవచించిన ప్రవచనమే ఈరోజు సంఘం అనే ఈ దేవాలయానికి అన్యజనులైన వారు ప్రవాహము వలె వస్తున్నారు కదా. మన దేశంలో కూడా జాతి, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అన్యులందరూ ప్రవాహం వచ్చినట్టు వచ్చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని వేరే వాళ్ళు ప్రయత్నించినా అది ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఇది దేవుని ప్రవచనం, దేవుని వాక్కు నెరవేరుతుంది. ఇప్పుడు ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానికి వచ్చేదరు. ఆ కాలమున ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా వాక్కు, యెహోవా వాక్యే జీవజలాలు అంటాడు. యోహాను సువార్తలో యేసుప్రభు అంటాడు వాక్యమే జీవ జలము. ఆ రోజు అంటే యేసుప్రభు చనిపోయిన రోజున ధర్మశాస్త్రం అనే చెరను, ఇశ్రాయేలుకి ఇచ్చిన చెరను యేసుప్రభు చెరపట్టి తీసుకొని పోయాడైతే ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉండేది? యెరూషలేములో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారుల చేతిలో ఉండేది. అది కొంతకాలానికి పోపుల చేతిలోకి వెళ్ళిపోయింది. పోపుల చేతిలో నుండి కూడా మన కోసం వచ్చింది బయటికి. అవునా కదా? మార్టిన్ లూథర్ అంటే ఆయన మనకు తీసుకొచ్చాడు ఈ బైబిల్ని. అప్పటిదాకా పోపుల చేతిలో ఉండేది. అలా ప్రవచనం నెరవేరుతూ ఈరోజు దేవుని మందిర పర్వతమైన ఈ సంఘము, క్రీస్తు తన స్వరక్తమిచ్చే సంపాదించిన సంఘమే ఈరోజు ఉన్నతమైందని చెప్పాడు. ఆ సంఘము ఇదిగో అంత్య దినాలలో అంటే యేసు ప్రభు లేచిన దినాన, పెంతెకోస్తు పండగ దినాన, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన దినాన ఈ మందిర పర్వతం కట్టబడింది. ఈ మందిర పర్వతంలోనికి సమస్తమైన ఆ నిజంలో అక్కడి నుంచి వస్తూనే ఉన్నారు. 3000 మందితో ప్రారంభింపబడిన సంఘము, రాజ్యము ఇప్పుడు ఎంతమంది ఉన్నారట? 350 కోట్ల పైగా క్రైస్తవ జనాభా ఉంది. ఇప్పుడు 800 పైన కోట్ల జనాభా ఈ ప్రపంచంలో ఉంటే సగానికి మనం అంటే అఫ్కోర్స్ భక్తులాకార అనేది వేరే విషయం. పేరుకు చెప్తున్న వాళ్ళు ఇంతమంది వచ్చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్. చాలామంది అంటుంటారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఈ దేశంలో మనం మైనారిటీ కావచ్చునేమో, కానీ ప్రపంచంలో మెజారిటీ ఎవరిదే? క్రైస్తవులదే. గుర్తుపెట్టుకోండి ఈ ప్రవచనం. అందుకే అన్యజనులలో అంటే అంత్య దినముల్లో అంటే ఇశ్రాయేల్ అంత్య దినములోనే దీని గురించి మాట్లాడాడు కనుక ఆ అంత్య దినములోనే దేవాలయం, క్రీస్తు తన శరీరము సంఘం అనే దేవాలయాన్ని కట్టేశాడు. ఇప్పుడు దేవాలయం కడతాడని, దాంట్లో అంత్యక్రీస్తు కూర్చుంటాడని, ఇంకేదో కూటమి వస్తుందని ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మొన్న మధ్య ఒకటి పెట్టాడు, రష్యా గురించి రాస్తూ ఎహెచ్కేల్లో ఉన్నది ఏదో రోషేకు మెషో ఏదో ఉంటుంది, ప్రవచనం ఉంటుంది. రోషు మెషోక్ అంటే, రోష్ అంటే రష్యా, మెషోక్ అంటే మాస్కో. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరగబోతుంది అని ఒకడు ప్రవచనం చెప్తున్నాడు. వారు పిచ్చోడా, ఎహెచ్కేల్ రాసింది కూడా అయిపోయింది. గోగు మాగోగులు అన్నాడు. ఆ యుద్ధం కూడా అయిపోయింది. యేసు ప్రభు మరణించే వరకే, ఆయన తిరిగి లేచే వరకు ఆ యుద్ధాలన్నీ అయిపోయినారా బాబు. ఇప్పుడు జరిగేది వీళ్ళు తెలిసి చేస్తున్న యుద్ధమే తప్ప దేవునికి విరుద్ధమైన యుద్ధం. ఇశ్రాయేల్ చేసేదైనా, ఇప్పుడు రష్యా చేసేదైనా, ఎవడు చేసే యుద్ధమైనా దేవునికి సంబంధం లేదు, వాక్యానికి సంబంధం అసలే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వచ్చిన రోజున ఏం జరుగుతుంది? జకర్యా నెరవేరుతుందా, లేకపోతే పేతురు చెప్పింది నెరవేరుతుందా? పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో 8 నుంచి ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము వాళ్ళెన్నో అన్నాడు. కరెక్ట్ కాదనుకోండి. ఆలస్యమని ఎంచుకొని ఉన్నట్లు చేయవాడు కాడు కానీ నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు అంటే దొంగ నాయన. దొంగ ఎలా వస్తాడు? చెప్పొస్తాడా? అవునా? చెప్పొస్తాడా? రాడు కదా.
మరి ఆయన రాకడ కూడా చెప్పి రాదు. అందుకే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో రెండవ రాకడలో చెప్పలేదు. మొదటి రాకడ గురించి సూచనలు ఇచ్చాడు. అవునా కదా? మనం ఆలోచన చేస్తే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఇక్కడ కూడా సూచనలు ఇచ్చాడే తప్ప వీటిని చూసి నువ్వు మెలకుగా ఉండాలే తప్ప ఏ దినము ఆయన రాకడో దానియేల్లో లేదు, మీరు అనుకున్నట్టు హెజ్కేల్లో లేదు, మీరు అనుకున్నట్టు ప్రకటనలో కూడా లేదు. ఎక్కడగా యేసు ప్రభు ఏ రోజు వస్తాడో చెప్పబడలేదు. అందుకే యేసే అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, కాలములు సమయములో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, దేవుడి దగ్గరే ఉన్న తప్ప నేను మాత్రం చెప్పలేను అన్నాడు. ఆ దినము ఆకాశములు మిక్కడమైన వేంద్రంతో బా ఏం జరుగుతుందట యేసు ప్రభు వచ్చిన రోజు? ఆకాశములు అన్నాడు, అంతే కదా. అంటే కిందున్న ఆకాశం కానీ ఈ ఆకాశం, ఇది మధ్య ఆకాశం. ఆయన పరమాకాశం తెరుచుకొని ఎప్పుడైతే ఆకాశం తెరవబడుతుందో ఆయన ఈ ఆకాశంలోనికి ఎంటర్ అవుతాడో లేదో ఏం జరుగుతుందట? ఫస్ట్ జరిగేది పంచభూతములు. అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా ఏంటిది? భూమి, నీరు, అవునా, నిప్పు, ఆకాశము, శూన్యం అన్నీ కాలిపోతాయి. నేను ఒకసారి మాట్లాడాను, మీకు గుర్తుందో లేదో, మంట నార్పాలంటే నీళ్ళు కావాలి కదా, నీళ్ళనే కాల్చేస్తానంటున్నాడు. నీళ్ళు కూడా కాలిపోతాయట. ఇప్పుడు కాల్చేది ఏంటిది మన భాషలో? అగ్ని. అగ్నిని కూడా కాలుతానంటున్నాడు. పంచభూతంలో అగ్ని ఒకటి, అగ్ని కూడా దహించిపోతుంది. ఎందుకనే తెలుసా మీకు? దేవుడు దహించు అగ్నినే కాల్చేసే మహాగ్ని అది. సో ఆ రోజున యేసు ప్రభు గగనాన్ని చీల్చుకునే లోపలికి వచ్చాడో లేదో పంచభూతములు మిక్కిలి అంటే భూమి కాలిపోద్దా? భూమిలో యెరూషలేము ఉందా? ఉందా లేదా? ఒలివ కొండ ఉందా? అది కాలిపోతుంది. ఈయన కోసం ఓన్లీ యెరూషలేము పట్టణము ఒలివ కొండను దాచిపెడతాడు దేవుడు. ఎంత అజ్ఞానముగా మనం ఈరోజు తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఈరోజు మనం ఆలోచించాలి. ఆ దినమున పంచభూతములు మిక్కిలి వేంద్రముతో లయమైపోతాయి. పాతాళ లోకంలో పరదేశులో ఉన్నవారు మొదట లేస్తారు, వాళ్ళతో పాటు వేసి వస్తుంటాడు. మనము బ్రతికిన వాళ్ళము మహిమ శరీరాలు ధరించుకుంటాం, సమాధిలో ఉన్న వాళ్ళు లేస్తారు. అప్పుడు భూమే ఉండదు. మరి మధ్యాకాశం ఎక్కడ? 3.5 ఏళ్ళు విందెక్కడ? ఆ తర్వాత బోధెక్కడ? ఆ తర్వాత పరిపాలన ఎక్కడ? వీటికి సమాధానాలు చెప్పగలిగిన వాడు ఎవడనుంటే చెప్పచ్చు. అవునా కదా? ఆలోచన చేయగలిగితే. అందుకే మీరు సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. ఏ వీడియోను నమ్మి భయపడకండి. వీడియోను చూసి దాన్ని బైబిల్లో ఉందా ఉంటే నమ్మండి, లేకపోతే పక్క వదిలేయండి. ఈ విధంగా యేసు ప్రభు రెండవ రాకడలో ఒలీవ కొండ మీద కాలు పెట్టే ప్రసక్తే అది మొదటి రాకడలో జకరియా చెప్పినట్టు నెరవేరి పోయింది. అలాగే వారు చెప్పిన వారికి ఉన్న అంత్య దినాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మన అంత్య దినాలు. ఈ లోకాంత్య దినం వేరు, ఇశ్రాయేల్ అంత్య దినం వేరు. ఈ లోకానికి అంత్య దినం ఒకటి ఉంది, అది యేసుక్రీస్తు యొక్క రాకడ దినము. ఆ దినం కోసం మనం కనిపెట్టాలి. ఆ దినం కోసం మనం కనిపెట్టాలి. ఒకవేళ అది రాకపోతే లేట్ అవ్వచ్చు. దేనికోసం కనిపెట్టాలి? మన ప్రాణం పోకడ దినం కోసం మనం కనిపెట్టి ఈ లోపల భయంతో భక్తితో బతికి నిత్య జీవానికి వారసులం అవుదాం. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము ఫలించున్నట్లు మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పక్షాన మిమ్మల్ని వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నేను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలో అందరిగా ఉన్నటువంటి దేవదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మేమేమై ఉన్నామో మీ కృపై ఉన్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి, మీ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు ఏర్పాటు చేసుకున్న మీ చిత్తాన్ని బట్టి దేవా, ఇదిగో ఈరోజు మేము బ్రతికి బట్టగట్టగలిగాం. మాకంటే ముందు ఎందరో పోయారు, మా కళ్ళ ముందు నా తండ్రి మా తర్వాత పోతారు. ఒకవేళ మేమే బ్రతుకున్నాము అంటే మా గొప్పతనం కాదు, కానీ
మీరిచ్చిన గొప్ప, మాకిచ్చిన సమయం, అది మారు మనసు పొందటానికో